కౌముది సంచిక కార్యక్రమం 8వ సంచికకి స్వాగతం సుస్వాగతం. మరొకసారి ఈరోజు ప్రధాన కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు ఒకటి రెండు విషయాలు మాట్లాడుకుందామండి. ఈ వారంలోనూ గత వారంలోనూ తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినీ అభిమానులకి ఇద్దరు ప్రముఖమైనటువంటి వ్యక్తులు దూరమయ్యారు. ఒకరు నటీమణి అంజలిదేవి గారు, మరొకరు కథానాయకుడు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి వీళ్ళిద్దరూ చేసినటువంటి సేవలు, వాళ్ళు మిగిల్చి వెళ్ళినటువంటి కళాఖండాలు అవి కలకాలం గుర్తుండిపోతాయండి. చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి సేవలెన్నో వీళ్ళిద్దరూ తెలుగు చలనచిత్ర సీమకు అందించారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కొలువుండిపోయారు. సాధారణంగా మనం ఈ కార్యక్రమంలో దేని నుంచి మాట్లాడుకున్నా ఒక పుస్తకం, ఒక కథ, ఒక మనిషి, ఒక పాట అదైనా కానీ దాంట్లో స్ఫూర్తిదాయకమైన కోణాలను చూస్తున్నాం కదా. అలాగే దేవి గారి జీవితంలోనూ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితంలోనూ ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కోణంలో చూస్తే మనకి ఎన్నో ఉత్తేజపూరితమైనటువంటి కనిపిస్తాయండి వాళ్ళ జీవన శైలిలోను. అంజలిదేవి గారిని తీసుకుంటే మనం ఆవిడ గురించి లోగడ 2 గంటలు మాట్లాడుకున్నాం. ఆదినారాయణరావు గారి గురించి కూడా 2 గంటలు మాట్లాడుకున్నాం. చాలా చిన్న వయసులోనే ఆవిడ వివాహం చేసి ఒక బిడ్డకి తల్లి అయ్యాక ఆవిడ సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ స్థితి నుంచి ఆవిడ సినిమాలో మొట్టమొదటగా వ్యాంప్ క్యారెక్టర్స్ వేసి ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుని ఆ తర్వాత నిర్మాత అయ్యి, ఇంతకంటే స్ఫూర్తి ఏముంటుందండి? మహిళ భర్త సహకారంతో ఇన్ని విజయాలను సాధించగలిగారు. ఎప్పుడు 70 సంవత్సరాల కిందట 1938, 45 ఆ ప్రాంతాల నుంచి కూడాను. అలాగే చాలా విజయవంతమైన చిత్రాలు నిర్మించాక ఒకానొక సమయంలో సర్వస్వాన్ని కోల్పోయి ఆ చిత్ర నిర్మాణంలో మళ్లీ నిలదొక్కుని మళ్లీ మంచి సినిమాలు తీయడం, అది అంజలిదేవి గారి జీవితం నుంచి మనం గ్రహించాల్సినటువంటి స్ఫూర్తిదాయకమైన కోణం. అనార్కలి, సువర్ణ సుందరి ఇవన్నీ కూడా అంజలిదేవి గారు, ఆదినారాయణరావు గారు తెలుగు చలనచిత్ర సీమ నిలిచి ఉన్నంతకాలం ఉండేటటువంటి చిత్రాలుగా వాటిని తీర్చిదిద్దారు. ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే చాలా మంది చాలా చెప్పారు. అలాగే ఈ గత 5-6 రోజులుగా మీరు చాలా కార్యక్రమాలు విని ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలు, అందులో వాటి ప్రత్యేకతలు, ఆయన నటనలోని ప్రత్యేకతలు ఇవన్నీ చాలా విన్నాం కదా. అవన్నీ ఒకెత్తండి. మళ్ళా మనం వ్యక్తిత్వ వికాస కోణంలో చూస్తే అక్కినేని నాగేశ్వరరావు గారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నెన్నో ఉన్నాయండి. క్లుప్తంగా 1-2 మాత్రం చెప్తాను. ఆయనలో మొట్టమొదటి నుంచి గనక ఆయన నట జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గమనిస్తే మనం కొట్టొచ్చినట్టుగా కనిపించేటటువంటి గుణం, ప్రతి మనిషి తన బలహీనతల్ని గమనించి వాటిని బలంగా మార్చుకోవడం. అదండి మొట్టమొదట్లో ఆయన విజయానికి పునాది. ఆ గట్టి పునాదితోనే ఆ తర్వాత ఆయన 75 సంవత్సరాల నట జీవితాన్ని కొనసాగించగలిగారు. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి వెళ్ళినప్పుడు అంతకుముందు నాటకాల్లో ఆడపాత్రలు వేశారు. సినీ రంగ ప్రవేశం చేసిందేమో శ్రీరాముడి పాత్రతోటి. అలాంటప్పుడు ఆయనకి అది మగ పాత్ర, అంతవరకు వేదిక మీద వేసినవి ఆడపాత్రలు. అప్పట్లో చూసుకుంటే ఆయన అన్ని బలహీనతలే. కళ్ళు లోపలికి ఉండేవి, మనిషి పొట్టిగా ఉండేవాడు, గొంతు చూస్తేనేమో పీలగా ఆడగొంతులాగా ఉండేది. వీటన్నింటినీ అధిగమించి ఆయనకి తెలుసు ఆయన లోపాలేమిటో. తెలుసుకుని వాటిని సంస్కరించుకుంటూ వాటిని బలంగా మార్చుకుంటూ ఏ పాత్రలకు తను సరిపోతానా అని తనకు తాను పరీక్ష చేసుకుంటూ ఆ విధంగా తనని తాను మలుచుకుంటూ ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. ఆయన సినిమాల్లోకి ప్రవేశించేటప్పుడండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తాన్ని చూసుకుంటే, అంటే 1932లో టాకీలు వచ్చినప్పటి నుంచి చూసుకుంటే, తెలుగు సినిమాల్లో అత్యంత చిన్న వయసులో ప్రవేశించినటువంటి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారే. అంతకు ముందు వరకు ఆయన చిత్రరంగ ప్రవేశం చేయడానికి ముందు వరకు ఉన్నటువంటి హీరోలు చిత్తూరు నాగయ్య గారు, ఆ తర్వాత సిహెచ్ నారాయణరావు గారు, వాళ్ళు కూడా 32-33 సంవత్సరాలు దాటాక వాళ్ళు సినీ రంగ ప్రవేశం చేశారు. 20 సంవత్సరాల వయసులో సినీ రంగ ప్రవేశం చేసిన మొట్టమొదటి హీరో అక్కినేని నాగేశ్వరరావు గారే, నిలదొక్కున్న హీరో కూడాను. ఆయన సినిమాల్లోకి వచ్చిన 4-5 సంవత్సరాలకి ఎన్టీ రామారావు గారు వచ్చారు.
ఎన్టీ రామారావు గారు ఇంకా సినిమా విడుదల కాకముందే ఆయన్ని చూడగానే అక్కినేని నాగేశ్వరరావు గారికి తెలిసిందట, ఒక పోటీ రాబోతోంది నాకు. ఇద్దరిని కంపేర్ చేసుకుంటే ఎన్టీ రామారావు గారి పర్సనాలిటీ వేరు, ఆయన స్వరం వేరు, ఆయనకున్నటువంటి గాంభీర్యం, ఆయన మొహంలో ఉన్నటువంటి అందం అది వేరు. అప్పుడు ఆయనతో పోల్చుకుని ఎప్పటికైనా సరే ఇతను నాకు పోటీ అవుతాడు అనుకుని తను ఎలాంటి పాత్రలు వేస్తే ఆ పోటీ నుంచి తట్టుకోగలడు అని అక్కినేని నాగేశ్వరరావు గారు తనని తను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లారు. అదండి ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారిలో మనం గమనించాల్సినటువంటి ప్రధానమైన వ్యక్తిత్వ వికాస కోణం. తన లోపాలని తను తెలుసుకుని వాటిని బలంగా మార్చుకునే క్రమంలో తనను తను సంస్కరించుకోవడం, అది ముఖ్యంగా మనం గమనించాల్సింది. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన నట జీవితాన్నంతటినీ చూసుకుంటే ఇలాంటి వ్యక్తిత్వ వికాస పాఠాలు బోలెడని కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఆయన వెళ్ళింది చాలా చిన్న పల్లెటూరు నుంచి, అతి చిన్న వయసు, స్కూలుకి వెళ్ళలేదు, ఎక్కువ మందితో కలిసి తిరగలేదు, నాటకాలు వేయడం తప్పితే. ఆయన మొట్టమొదటి సినిమా సీతారామ జననం షూటింగ్ జరిగేటప్పుడే ఆయనకి మాయలోకం అని ఆ రెండో సినిమాలో కూడా అవకాశం వచ్చింది. అది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి యొక్క శ్రేయోభిలాషి దుక్కిపాటి మధుసూదన్ రావు గారు, ఆయనే ఈయన్ని మద్రాసు తీసుకెళ్ళింది. ఆ రెండో సినిమాల వేషం కోసమని ఆయన ఎంతో ప్రయత్నం చేసి గొడవలి రామబ్రహ్మం గారు అనే నిర్మాత దర్శకుడికి చెప్పి ఇలా ఒక కుర్రాడు ఉన్నాడు అని, ఈయన సీతారామ జననం షూటింగ్ జరుగుతుండగానే ఆ రెండో సినిమా అవకాశం కోసమని గొడవలి రామబ్రహ్మం గారి సెట్లకు వస్తే ఈయన కనీసం నమస్కారం కూడా చేయలేదట. ఎందుకంటే తెలీదు, పల్లెటూరు నుంచి వచ్చిన మనిషి పెద్ద మనుషుల్లో ఎప్పుడూ కలిసి తిరగలేదు. ఆ నమస్కారం చేయకపోవడం అన్న ఒక సంఘటన ఆ తర్వాత చాలా కాంప్లికేషన్స్ కి దారితీసింది. ఆయనకేమో గోడవల్లి రామబ్రహ్మం గారి కోపం వచ్చింది, కుర్రాడికి ఆ మాత్రం గౌరవం ఇవ్వడం కూడా తెలీదు, వీడి సినిమాలో ఏం యాక్ట్ చేస్తాడో అని ఆయన వెళ్లారు. తర్వాత మళ్ళా దాన్ని సరిదిద్ది చల్లపల్లి రాజా గారి దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ రాయించి మళ్ళా గోడవల్లి రామబ్రహ్మం గారి కోపం తగ్గించి అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ అవకాశం వచ్చేలాగా చేయడం, ఇన్ని పనులు చేశారు దుక్కిపాటి మధుసూదన్ రావు గారు. నాగేశ్వరరావు గారు చాలా చోట్ల చెప్పుకున్నారు, నమస్కారం పెట్టాలన్న సంస్కారం కూడా తెలియని ఆ స్థితి నాకు ఎంతో సవాలుగా పరిణమించింది, అక్కడి నుంచి నన్ను నేను మార్చుకుంటూ వచ్చాను అని. అలాగే చదువుకున్న 4వ తరగతి, ఆయన తిరగని దేశాలు లేవు, అనర్గళంగా ఆయన ఆంగ్లంలో ఉపన్యసించగలగడం, ఇవన్నీనండి ఆయనలో ప్రతి మనిషి కూడా తెలుసుకుని అనుసరించదగిన అటువంటి గుణాలు. అట్లాగే ఏదైనా సినిమా పాత్ర చేసేటప్పుడు ఏదో దర్శకుడు చెప్పింది చేసి ఊరుకుందాంలే అని కాకుండా అసలు ఆ పాత్ర ఏమిటి, ఆ పాత్ర వ్యక్తిత్వం ఏమిటి అని కూలంకషంగా తెలుసుకుంటే తప్ప ఆయన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలిగే వాళ్ళు కాదట. ఆయన చదువుకోలేదు ఎక్కువ, అందుకని నవలలు చదవడం, పుస్తకాలు చదవడం ఇలాంటి అలవాటు లేదు సినిమాల్లోకి వెళ్ళేటప్పటికీ. అందుకే ఆయన దేవదాసు, బాటసారి ఇలాంటి నవల నాయక పాత్రలు వేసేటప్పుడు చక్రపాణి గారి దగ్గరికి వెళ్ళి ఆ నవలలు ఆయనతో చదివించుకుని, ఎందుకంటే ఆ నవలల్ని తెలుగులోకి అనువాదం చేసిన చక్రపాణి గారే, ఆయన దగ్గర కూర్చుని అసలు ఈ పాత్ర ఎందుకు ప్రవర్తిస్తోంది, ఈ సంభాషణ ఎందుకు చెబుతోంది, ఈ పాత్రకి తర్వాత పాత్రకి ఉన్న సంబంధం ఏంటి, ఇలాంటివన్నీ కూలంకషంగా తెలుసుకునే వాళ్ళటండి. అలాగే సముద్రాల రాఘవాచారి గారు చాలా పెద్ద ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కంటే, ఆయన బోలెడైన పుస్తకాలు కొనిచ్చి, అరే నాగు ఈ పుస్తకాలు చదవరా, ఇవి చదివితే నీకు బాగా తెలుస్తుంది నటన అంటే ఏమిటనేది చెప్పారట. ఇట్లా మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకోవాల్సిందండి, ఎంతసేపు మనల్ని మనం సంస్కరించుకుంటూ వెళ్తాం, మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ వెళ్తాం అనేది అది ముఖ్యమైనటువంటి చాలా ప్రాధాన్యమైన మనం గుర్తుంచుకోదగిన వ్యక్తిత్వ వికాస పాఠం అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం నుంచి. అవండి నేను ముందుగా చెప్పదలుచుకున్నటువంటి ఒక విషయం. భవిష్యత్తులో మరొకసారి ఎప్పుడైనా ఇంకో కోణంలో అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి సమగ్రమైనటువంటి కార్యక్రమాన్ని చేద్దాం. ముందుగా ఈ సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి, అంజలీదేవి గారికి మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ మన కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా మంచి పాట. సాధారణంగానండి మనం ఈ మంచి పాటలో కళాత్మక విలువలున్న పాటలు, అలాగే స్ఫూర్తిదాయకమైన పాటలు, సాహిత్యపు విలువలున్న పాటలు, మంచి సంగీతం ఉన్న పాటలు, ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు తమాషాగా కొంచెం మార్పు కోసం ఒక సరదా పాట మీకు వినిపిస్తానండి. సరదా పాటలు సినిమాల్లో చాలా ఉన్నాయి, హాస్యస్ఫూరితమైనటువంటి పాటలు, అలాగే అంతకుముందు పిఠాపురం మాధవపెద్ది గారు ఇలాంటి వాళ్ళు, కొసరాజు గారు రాసిన పాటలు, వాళ్ళు పాడిన పాటలు, ఇవాళ చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం వినబోయేది ఒక ప్రత్యేకమైన సరదా పాట. సాధారణంగా సినిమాల్లో సోలో సాంగ్స్, డ్యూయట్స్, బృందగానాలు ఉంటాయి.
ఒకళ్ళు పాడే పాటలు, ఇద్దరు పాడే పాటలు. బృందగానాలు అంటే ఏమిటి? కథానాయకుడు కథానాయిక పాడితే కోరస్ లో ఏదో ఒకటి దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అట్లా కాకుండా ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ మంది కలిసి పాడేటటువంటి పాటలు చాలా ఉన్నాయి సినిమాల్లో. అలాంటి పాటల్లో చాలా ఇబ్బంది ఉందండి, రాయడంలోనూ సంగీతం సమకూర్చడంలో కూడా. ఇద్దరు పాడుతున్నారంటే పర్వాలేదు, ఒకళ్ళు ఏదో పాడతారు, రెండో వాళ్ళు ఏదో పాడతారు. నలుగురు ఐదుగురు కలిసి పాడాలంటే ఒకళ్ళు పాడిన దానికి, రెండో వాళ్ళు పాడిన దానికి, మూడో వాళ్ళు పాడిన దానికి ఒక లింక్ ఉండాలి. అలాగే ఆ పాటంతా కలిపి ఒక అంశం మీద నడవాలి. ఇదంతా ఒక 3-4 నిమిషాల్లో అయిపోవాలి. ఇలాంటి పాటలు వచ్చినప్పుడు రాయడం, సంగీతం సమకూర్చడం రెండూ కూడా చాలా సవాల్తో కూడినటువంటి సంఘటనలు. ఇప్పుడు మనం విడబోయేది ఇలాంటి ఒక బృందగానం. బృందగానం అంటే దాదాపుగా ఒక 6 డజను మించినటువంటి పాత్రలు ఈ పాటలో పాల్గొంటాయి. పైగా ఈ పాటలో అంశం ఏమిటి? పేకాట. మన 52 ముక్కల పేకాటతోటి వాళ్ళు ఆడే రమ్మీ పాటలో ఒక 7-8 మంది కలిసి పాడతారండి. కలిసి అంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనమాట. అంటే ఏమిటి? ఒకళ్ళు ఒక మాట అంటే తర్వాత వాళ్ళు ఇంకో మాట అంటే తర్వాత వాళ్ళు ఇంకో మాట అంటే, ఇదంతా పేకాట రమ్మీ గురించినటువంటి సందర్భం. అదంతా కలిపి మళ్ళీ ఒక స్మూత్ ఒక దండలాగా ఉండాలన్నమాట. స్మూత్ ఫ్లో ఉండాలి పాటలోను. దాదాపుగా చెప్పుకోవాలంటేనండి ఇది ఒక నాటకం లాగా ఉండాలి. పైగా ఇదంతా కలిపి సమయం ఎంత? 3 నిమిషాలు 4 నిమిషాలు. ఈ 4 నిమిషాల్లో ఒక నాటకం లాంటి పాట, అది కూడా పేకాట గురించి. మరి ఇంత సర్కస్ లాంటి పాటను రాయగలిగేది ఎవరండి? మన మిత్రులు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. సిరివెన్నెల గారు చాలా స్ఫూర్తిదాయకమైన పాటలు, అందమైన పాటలు, సాహిత్య ప్రధానమైన పాటలు రాశారు. ఇలాంటి చిలిపి పాటలు, సరదా పాటలు కూడా కొన్ని రాశారండి. వాటిల్లో ఇది పరాకాష్ట అని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే 7-8 మంది కేవలం పేకాట గురించి మళ్ళా దాంట్లో సంగీతంలో ఒదిగిపోయేలాగా రాయడం అనేది ఆయన చేసిన సర్కస్ ఫీట్. దీనికి సంగీతం సమకూర్చింది విద్యాసాగర్ గారు. ఈ సినిమా పేరు దోషి నిర్దోషి. ఈ సరదా పాట విన్నాక తర్వాత మనం మరో అంశంలోకి వెళదాం. ఆ కార్డు నాకు కావాలి, మిడిల్ డ్రాప్ చేసుకో, లేకపోతే కేసు పెడతా. డ్రాప్ రా. షో షో అమ్మ దీన్ని దసాదియ గుమ్మందాకా వచ్చిందయ్య షో అషో అషో. నమ్ముకున్న ముక్కరాక సొమ్ము కాస్త దోచిందయ్య షో అషో అషో. కోసేదాకా ఆసేపోక చూసేశాక ఏసి పేక భేషో సహభాషో. అమ్మ దీన్ని దస్తదీరే గుమ్మందాకా వచ్చిందయ్య షో అషో అషో. బోసు ఏడి పర్సు డీలే నాది డీలా నీది షో అషో అషో. జోకడు ఆటకు పడ్డానమ్ము, చేతుల తీటకు చెడ్డానమ్ము, రమ్మి నిన్ను నమ్మి అమ్మా. బాసు ఇస్పేటాసు నొక్కేశావో లెక్కేశావే షో అషో షో. లెగట్రా లెగట. కొట్ట కొట్ట కాటు కొడితే గాత్రం అంటాను అక్కడ రే. ఏం బాస్ కౌంటా? జీవితమే పెద్ద కౌంట్ బ్రదర్, ఏవి చేయలేం. ఆఠిల్రాడి అద్దిద్దహో బ్యూటీ బోడీ అయ్యిద్దహో షో అషో అషో. డైమండ్ జాకి తన్నిందయ్యో ఆట తిబ్బాకి అంటానయ్యో షో అషో అషో. అప్పుడే చెయ్యకు బాబు డ్రాపు, ముంచుకు వస్తే ఎండి సేపు ఆడు వేటాడు. వాడు విపరీతంగా ఉనిగిపోతున్నాడు, డీల్ అనుకుంటా, డ్రాప్ అయిపోరా. చెప్పటాలు లేవబ్బాయి. పారైలేక పీక పేక ముంచిందయ్యో పీకల దాకా షో
ఒకరు రాక షేకొచ్చింది లైఫే లేక షో షో షో. బొమ్మల కొలువే ముక్కలు మొత్తం తగ్గదు గురువా లెక్కకు మాత్రం ఈ షో ఏమిటా షో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవింద గోవింద గోవింద. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక వెబ్ మాసపత్రిక. అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెల ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక. చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. కౌముది సంచిక కార్యక్రమం 8వ సంచికలో తరువాతి అంశం ఈ వారం పుస్తకం. ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేస్తానండి. జీవితంలో విజయం సాధించడం అంటే నిర్వచనం ఏమిటి? చాలా నిర్వచనాలు చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ సార్లు మనం అనుకునేది ఏంటంటే విజయం సాధించాలి అంటే గొప్ప పదవుల్ని అలంకరించడం, లేదా హోదా తెచ్చుకోవడం, డబ్బులు సంపాదించడం, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనం సాధారణంగా విజయం అని చెప్పుకుంటూ ఉంటాం. లేదా ఏదైనా రంగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడం. ఇది మాత్రమే విజయం సాధించడం కాదండి. ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, స్వయం కృతాపరాధం వల్ల కానీ, మరే పరిస్థితుల వల్ల కానీ లోయల్లోకి పడిపోయినప్పుడు, జీవితం చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయినప్పుడు వాటిల్లో నుంచి తేరుకుని తనని తను సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం, అది కూడా విజయం కింద లెక్క. అట్లాగే విజయానికి మరో నిర్వచనం ఎవరితోనైనా సరే పోటీ పడి గెలవడం, దాన్ని విజయం అంటాం. అది మాత్రమే కాదు, తనని తాను తెలుసుకుని, తన లోపాలేమిటో తెలుసుకుని, తనకొచ్చిన కష్టాలేమిటో గ్రహించి వాటికి పరిష్కారాలు తనకు తాను కనుక్కొని వాటిల్లో నుంచి బయటకు వచ్చి ఒక సవ్యమైనటువంటి జీవన మార్గాన్ని ఎన్నుకోవడం, అది కూడా విజయం కిందే లెక్క. జీవితంలోనండి కష్టాలు, కన్నీళ్లు, బాధలు, బరువులు ఇవన్నీ కూడా ఒక జీవితంలో ఒక భాగం. ఎవరు కూడా వీటికి అతీతులు కాదు. వీటన్నిటినీ తట్టుకుని నిలబడడం, ఇబ్బందులు ఎదురైనప్పుడు ముఖ్యంగా పరిస్థితులనో లేకపోతే వేరే వాళ్లనో నిందించడం సహజంగా జరిగే పని. అందువల్ల నేను ఈ పని చేయలేకపోయాను, ఫలానా వాళ్ల వల్ల నాకు నష్టం వచ్చింది, ఫలానా సంఘటన ఫలానా విధంగా జరుగుంటే నా జీవితం ఇంకా బాగుండేది, ఇట్లాగా ఒకళ్ళకి కలిగిన వైఫల్యాలన్నింటినీ వేరే వాళ్ల మీదకి తోసేయడం కాకుండా వాటన్నిటికీ ఎవరికి వారే బాధ్యత వహించి వాటికి పరిష్కారాన్ని కనుక్కుని ఆ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవడం అనేది అది నిజమైన విజయం. ఇంత ఎందుకు చెప్పానంటే ఉపోద్ఘాతం, ఇలాగా ఆలోచించే వాళ్ళు జీవితంలో కలిగినటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి తనకి తానే బాధ్యత వహించే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగా ఆలోచించడం కానీ, అలాగా సంస్కరించుకోవడం కానీ ఒక కళ అండి, ఒక ఆర్ట్. ఇది ఆర్ట్ ఆఫ్ ఎ లైఫ్ అన్నమాట. అలాంటి జీవితాన్ని అలాగా సరిదిద్దుకుని తనకు తాను ఎదురైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి బయటకు వచ్చి అలా సంస్కరించుకోవడమే కాకుండా తనకు జరిగినటువంటి అనుభవాలని 10 మందికి కూడా ఒక కళాత్మకంగా చెప్పినటువంటి రచయిత్రి రాసిన పుస్తకం ఇది. ఇది ఒక ఇంగ్లీష్ పుస్తకం అండి. అయితే ఇంగ్లీష్ పుస్తకాన్ని మన తెలుగు కార్యక్రమంలో ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఇది రాసినటువంటి రచయిత్రి తెలుగు రచయిత్రి అరుణా చింత. అరుణా చింత అనే ఆవిడ రాసినటువంటి బటర్ఫ్లై జర్నీ ఫ్రమ్ మై కకూన్ అనేటటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని ఈరోజు మీకు పరిచయం చేస్తున్నాను. ఇది అరుణ గారు రాసినటువంటి ఏదో ఒక కాల్పనిక కథ కాదు, ఒక నవల కాదు, అలాగే ఆవిడ ఎవరి గురించో రాసినటువంటి కథ కూడా కాదు. ఇది ఆవిడ ఆత్మకథ. జీవితంలో తనకి ఎదురైనటువంటి పరిస్థితుల్ని, వాటిని తాను ఎలా ఎదుర్కొన్నాను అనేటటువంటి వైనాన్ని ఆవిడ వివరించారు. అవడానికి ఇది ఇంగ్లీష్ పుస్తకమే కానీ చదువుతుంటే సరళమైనటువంటి తెలుగులో చదివినటువంటి భావన వస్తుంది. మొత్తం ఇది 150 పేజీలు చిన్న పుస్తకం అండి. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు కూడా మనం ఆ రచయిత్రి యొక్క జీవితంతో ప్రయాణిస్తాం. ఆవిడ చెప్పినటువంటి సందర్భాలు, సంఘటనలు అన్నింటిలో కూడా మనం ఉన్నటువంటి భావన వస్తుంది. అంత చక్కటి సరళమైన భాషలో రాశారు. ఏముంది ఈ పుస్తకంలో అంటే, చింత అరుణ గారు తన జీవితం గురించి రాసుకున్నటువంటి ఈ పుస్తకంలో
ఆవిడ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి ఆ జీవితం నుంచి ఏమి నేర్చుకున్నాను అని రాశారు. ఆ చివరి భాగం ఉంది చూసారా, ఏమి నేర్చుకున్నాను అనేది, అది చాలా ముఖ్యమైనది. అన్ని అనుభవాలు అందరికీ జరగవండి. అందుకని ఎదట వాళ్ళ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా ఒక చక్కటి గుణం జీవితంలోనూ. ఈ పుస్తకం రాసినటువంటి అరుణ్ గారు పై చదువుల కోసం అమెరికా వచ్చారు. ఆవిడ పెళ్ళైనటువంటి సంవత్సరానికే ఒక భయంకరమైనటువంటి వ్యాధికి ఆవిడకి వచ్చింది. అదాన్ని బోన్ మ్యారో డిజార్డర్ అంటారు. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఆవిడ మృత్యువుతో హోరాహోరీగా పొట్లాడారు. ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పుడు అసలు కనీసం అది వచ్చింది అని డాక్టర్లు చెప్పేటటువంటి క్షణం, వాటిని వ్యక్తిగతంగా దాన్ని ఎలా తీసుకున్నారు అనేటటువంటి సందర్భం, అట్లాగే దాన్ని తట్టుకుని నిలబడడం, కేవలం మానసికంగానే కాదు శారీరకంగా కూడా దానికి జరిగినటువంటి వ్యాధి, ఆ వ్యాధికి నిర్ణయించడం, అలాగే వ్యాధికి చికిత్స, దానిలో ఉన్నటువంటి బాధలు, వాటన్నిటినీ కూడా ఆవిడ చాలా చాలా మనసుకి హత్తుకునేలాగా రాశారు. అలా 2 ఏళ్ల పాటు మృత్యువుతో పోరాడి ఆవిడ మామూలు మనిషి అయ్యారు. అది ఒక విధంగా దాంట్లో నుంచి తట్టుకుని బయటికి రావడం, అది చాలా అభినందించదగ్గ విషయం. అయితే వెంటనే ఆవిడ జీవితంలో మరొక పెద్ద ఒడిదుడుకు, ఆ పెద్ద మరొక సంఘటన ఏమిటంటే, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, కలవని అలవాట్లు, సర్దుబాటు కాని మనస్తత్వాలు, వీటితోటి ఆవిడ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, బాబుతోటి 4 నెలల బాబుతోటి ఒంటరి ప్రయాణం ప్రారంభించడం. ఇదండి క్లుప్తంగా కథ. ఇదంతా మీకు ఒక 100 పేజీల్లో ఆవిడ వివరించారు. ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలన్నింటినీను మనకి ఒక నవల చదివినట్టుగా ఉంటుంది. అలాగే మన మధ్య తిరిగేటటువంటి ఒక మహిళ ఇన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్ని, ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారనేటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ తెలుసుకున్నాక, ఇన్ని కష్టాలు బాధలు పడ్డాక, బాబుతోటి ఒంటరి జీవితాన్ని ప్రారంభించాక, ఆవిడ చాలా చక్కటి అధ్యాయం చివరిలో రాసింది. మనం బాగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ జీవితం నుంచి నేను ఏమి నేర్చుకున్నాను, ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా తట్టుకోగలిగాను, వీటన్నిటినీ మానసికంగా ఎలా అధిగమించగలిగాను అనే విషయాలు క్రోడీకరించి చాలా చక్కగా రాశారు. దాంట్లో ఆవిడ ఏం చెప్తారంటే, మొట్టమొదటగా తను నేర్చుకున్న పాఠం, అది ఆవిడ నేర్చుకున్న పాఠమే కాదండి, చాలా మంది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, జీవితంలో ఏది జరిగినా కానీ, ఎలాంటి సంఘటన ఎదురైనా కానీ 100% నాకు నేనే బాధ్యుణ్ణి, నాకు నేనే బాధ్యురాలని అనుకోవడం, అది చాలా ముఖ్యమైన విషయం. ఈ కార్పొరేట్ వ్యవహారాల్లోనూ, ఈ కార్పొరేట్ ఉద్యోగాల్లోనూ, ఈ కార్పొరేట్ పాలసీల్లోనూ కూడా చెబుతూ ఉంటారండి. ఏమిటంటే 90-10, 80-20, 30-30 ప్రిన్సిపల్స్ అంటారు. 90-10 అంటే ఏమిటంటే, జీవితంలో, అంటే ఇది ఆఫీసులో చెప్పే విషయం కానీ మన జీవితాన్ని కూడా అన్వయించుకోవచ్చు. మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల్లో 90% సంఘటనలకి మనమే బాధ్యత వహిద్దాం. అలాంటప్పుడు మనకు పరిష్కారం తొందరగా దొరుకుతుంది. మనకు జరిగినటువంటి లోపాలకు కానీ, సంఘటనలకు కానీ వేరే వాళ్ళని, పరిస్థితుల్ని మనం నిందించడం మొదలు పెడితే పరిష్కారం దొరకదు వాటికి. అలాగే 80-20, 30-30 అని కూడా ఉన్నాయనుకోండి. అవి ఇక్కడ మన సందర్భానికి కాదు కానీ అయినా కానీ చెప్తాను. 80-20 అంటే ఏమిటంటే, చాలాసార్లు జీవితంలో 20% పనులు చేస్తే 80% లాభాన్ని పొందొచ్చు. మనం చేసేటటువంటి పనుల్లో వ్యర్థమైన పనుల్ని పరిహరించి, మనకు ఉపయోగపడే పనులు 20% చేసినా కానీ 80% ఫలితాలు ఎలా రాబట్టుకోవచ్చు అనేది తెలుసుకోవడం కూడా గొప్పతనం. 30-30 అంటే ఏమిటంటే, 30% పొదుపు చేయడం ద్వారా 30% లాభాలను పొందవచ్చు. అలాగా 80-20-30-30 ఆ రెండింటిని పక్కన పెడితే, అరుణ గారు తన పుస్తకంలో చెప్పినటువంటి మొట్టమొదటి ఆవిడ నేర్చుకున్న పాఠం, యాక్సెప్టింగ్ 100% రెస్పాన్సిబిలిటీ. మనకి జరిగినటువంటి సంఘటనలకి మనమే 100% బాధ్యత వహిద్దాం. అలా నాకు నేను బాధ్యత వహిస్తాను అనుకున్నప్పుడు వాటిని పరిష్కరించుకోవడానికి ఒక కమిట్మెంట్ అనేది మనకు లోపల నుంచి వస్తుంది. అది తాను తెలుసుకున్నాను అని చెప్పారు. అలాగే అరుణ గారు రాసినటువంటి 2వ పాఠం, జీవితం నేర్పిన పాఠం, ఆవిడ నేర్చుకున్నటువంటి గుణపాఠం, ఆస్క్ అండ్ రిసీవ్. జీవితంలో మనం ఒక్కడమే కాదండి, ప్రపంచంలో మన చుట్టూ చాలా మంది ఉన్నారు. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పరిచయం కాని వాళ్ళు ఉంటారు, కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరిలో కూడా
మనకి సహాయం అవసరమైనప్పుడు కానీ, మనకి సలహా అవసరమైనప్పుడు కానీ, ఆసరా అవసరమైనప్పుడు కానీ ఆ సలహా అడగడంలో ఏమాత్రం తప్పు లేదు. మనం అడిగితే తప్ప ఎవరైనా కానీ మనకి ఇవ్వడానికి ముందుకు రారు. మన బాధలు వాళ్ళకి తెలియకపోవచ్చు, మన అవసరాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. అలాగని అన్ని అందరి దగ్గర చెప్పుకోమని కాదు. అవసరమైనప్పుడు ఎవరినైనా కానీ అడగడంలోనూ వాళ్ళ సహాయం తీసుకోవడంలోనూ ఏమాత్రం తప్పు లేదు అనేది అది 2వ పాఠం అని రాసుకున్నారు. అలాగే వర్క్ ఆన్ ప్యాషన్స్. జీవితంలో చాలాసార్లు మనం రాజీ పడిపోతుంటాం. కొన్ని విషయాలు మనం చేయడానికి వాటి మీద ఆసక్తి ఉండదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల దానిలోకి నెట్టబడుతూ ఉంటాం. అలా కాకుండా వీలైనంత వరకు మీకు ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నించండి. అలాంటప్పుడు 100% దానికి న్యాయం చేకూర్చగలరు. ఒకవేళ పరిస్థితుల ప్రభావం వల్ల తప్పనిసరిగా కొన్నిసార్లు ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తే వాటి మీద ఇష్టం పెంపొందించుకుంటే కనుక మరింతగా న్యాయం చేయొచ్చు. కానీ లేకపోతే తీసుకున్న పనికి న్యాయం చేయలేని వాళ్ళు అవుతారు. వ్యక్తిగతంగా కూడా అది ఏమాత్రం సహకరించదు. అది ఆవిడ రాసినటువంటి 3వ పాఠం. 4వది ఆవిడ ఏం చెప్పారంటే టీమప్ అండ్ కో క్రియేట్. ఇంతకుముందు చెప్పుకున్న మనిషి సహజీవి. సంఘంలో జీవించేటప్పుడు ఎవరికి వాళ్ళు కాకుండా 10 మందితోనూ కలిసి వెళ్ళడం, నలుగురితోనూ కలిసి ఏదైనా ఒక పని చేయడం కానీ, ఒక సమస్య పరిష్కారం చూసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయడం. అందుకని సంఘజీవిగా ఉండడం, 10 మందితో కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవడం అవన్నీ కూడా చాలా అవసరం. 5వది ఏం చెప్పారంటే జీవితంలో మనకి చాలా మంది పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళల్లో ఎంకరేజర్స్, సపోర్టర్స్, ఇన్స్పైరర్స్ అంటే మనకి ఉత్సాహపరిచే వాళ్ళు, మనం చేసేటటువంటి పనుల్ని సమర్థించే వాళ్ళు, అలాగే మనకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్లతోటి స్నేహం చేసి వాళ్ళ స్నేహంతో మనం ముందుకెళ్ళగలగడం అది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం జీవితంలో. అలాగే ఈచ్ ఎన్కౌంటర్ ఈజ్ ఏ బ్లెస్సింగ్. మనకి జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సంఘటనని ఒక అనుభవంగా స్వీకరించడం, అలాగే ప్రతిదాన్ని ఇదేదో ఒక పరిస్థితితోనే జరిగింది, దీనికి ఏదో ఒక అవసరం ఉండుంటుంది మన జీవితంలో, ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని బాధపడే కంటే ఆ జరిగిన దాన్ని ఒక బ్లెస్సింగ్ లాగా స్వీకరించి దానికి మంచిదైతే ముందుకెళ్ళడం, అది కనుక మనకి ఇబ్బంది కలిగించేటైతే దాన్ని పరిష్కరించుకోవడం. ఒకసారి దాన్ని అంగీకరిస్తే తప్ప ఈ పనుల్లోకి వెళ్ళలేం. మనకు జరిగిన సంఘటన మనం అంగీకరించలేక దాన్ని బాధపడుతూ కూర్చుంటే దానికి పరిష్కారం అనేది ఎప్పుడు ఉండదు. అందుకని వచ్చిన దాన్ని ఒక బ్లెస్సింగ్ లాగా అంగీకరించి దానికి పరిష్కారం చూసుకోవడం, ఇవన్నీ కూడా తన జీవితంలో నేర్చుకున్న పాఠాలు అని అరుణా చింత గారు రాశారు. ఇది సాధారణమైనటువంటి జీవితం కాదండి. ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు వ్యక్తిగతంగా ఎదురైనప్పుడు వాటిని తట్టుకొని నిలబడడం ఒక ఎత్తు. ఆ నిలబడిన క్రమంలో తనను తాను తెలుసుకుంటూ, తనను తాను విశ్లేషించుకుంటూ ఏమి నేర్చుకున్నాను అని వాటన్నిటిని గ్రంథస్థం చేసి 10 మందికి తెలియజేయడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. చిట్ట చివరిలో అరుణ గారు ఒక వాక్యం రాశారు. లవ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై, ఇట్ గోస్ వేర్ ఇట్ ప్లీజెస్ అండ్ ఇట్ ప్లీజెస్ వేర్ ఎవర్ ఇట్ గోస్. జీవితంలో ప్రేమ అనేది ఒక సీతాకోక చిలుక లాంటిది. తాను వెళ్ళిన చోటల్లా సంతోషం పరుస్తూ ఉంటుంది. అలాగే ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడికి సీతాకోక చిలుక వెళుతూ ఉంటుంది. అదండి ఈ పుస్తకం బటర్ఫ్లై జర్నీ ఫ్రమ్ మై కకూన్. రాసింది అరుణా చింత గారు. ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది, తప్పనిసరిగా చదవండి. ఇది ఒక ఆత్మకథ అని తెలిసినప్పుడు మనకి మరింత హృదయానికి హత్తుకుంటూ ఉంటుంది. అలాగే ఆవిడ అనుభవించినటువంటి ఆ సంఘటనలు, సన్నివేశాలు అన్నీ కూడా మనం అనుభవిస్తాం. ఆ పుస్తకం అయిపోయేలాగా మనం కూడా ఆ సన్నివేశాలకి, సంఘటనలకి ప్రతిస్పందిస్తాం. చిట్ట చివరిలో ఒక చక్కటి సందేశంతో ఆ పుస్తకం ముగుస్తుంది. అదండి ఈ వారం పుస్తకం. కౌముది, మీ ముంగిట్లో సాహితీ చంద్రిక వెబ్ మాసపత్రిక. అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెల ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక. చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net. మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం చెప్తానండి. మనం సాధారణంగా స్ఫూర్తి, సందేశం, ఉత్తేజం
ఇలాంటి వాటి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ గురించి చెప్పుకుంటాం. మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మదర్ తెరెసా, అలాగే మనం మాట్లాడుకున్న కళాకారులు, వీళ్ళందరి గురించి చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళందరూ అందరికీ తెలిసినటువంటి జీవితాలు, అందరూ కూడా వీటిని అర్థం చేసుకోగలరు. సాధారణంగా ఏదైనా ఉదాహరణ చెప్పాల్సి వచ్చినప్పుడు అదిగో ఆ పెద్ద ఆయన అలా చేశాడు కాబట్టి మనం కూడా ఇలా చేయొచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. అలా కాకుండా సాధారణమైన మనుషుల నుంచి కూడా, మనం రోజు చూసే మనుషుల నుంచి కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు చాలా నేర్చుకోవచ్చండి. కాకపోతే మనకి అలా చూసేటటువంటి దృక్పథం చాలా అవసరం. అంటే ఒకటి చెప్తారు చూడండి, హాఫ్ గ్లాస్ ప్రిన్సిపల్ అంటారు. ఒక గ్లాసులో సగం పాలు ఉంటే గనక ఎలా చూడొచ్చు దాన్ని? సగమే కదా ఉంది, ఇంకా సగం ఖాళీ ఉంది కదా అనడం అనేటటువంటి దృక్పథం ఒకటి. కనీసం సగమైనా నిండి ఉంది కదా, దీన్ని మనం ఆస్వాదిద్దాం అనుకోవడం రెండో పద్ధతి. ఆశావాదం, నిరాశావాదం అంటారు చూడండి, ఆ రెండిటికి ఉన్నటువంటి సన్నని గీత. అలాగే గులాబీ చుట్టూతా ఉన్న ముళ్ళని కొంతమంది చూస్తే ముళ్ళ మధ్యలో ఉన్న గులాబీ సౌందర్యానికి ఆశ్చర్యపడడం, అది ఇంకొక కోణం. అలాగే బురదలో ఉన్న పద్మాన్ని చూసి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక విధానం, పద్మం చుట్టూ ఉన్న బురదను చూసి ఆశ్రయించుకోవడం అది ఇంకొక విధానం. మనం చూసేటటువంటి దృక్పథాన్ని బట్టి అతి సాధారణమైన వ్యక్తుల్లో కూడా మనకి ఉత్తేజపూరితమైనటువంటి విషయాలు, స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు చాలా ఉంటాయి. ఇది నేను కేవలం ఏదో సైద్ధాంతికంగా చెప్పడం కాకుండా కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ మధ్యన అంటే మొన్న 3 వారాల పాటు నేను ఇండియా వెళ్ళాను, ఇండియా శ్రోతలకైతే ఇండియా వచ్చాను అని చెప్పొచ్చండి. అలా వెళ్ళినప్పుడు నేను చాలా మంది వ్యక్తుల్ని పరిశీలిస్తే చాలా మందిలో దాదాపు ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక స్ఫూర్తిదాయకమైన అంశం కనిపించిందండి. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఓహో, మనం ఇలా చూడడం వల్ల ఇలా కనిపిస్తోందా, నిజంగానే వాళ్ళల్లో ఉందా అని. అయితే ఆ వ్యక్తులు మనకి చాలా చిరపరిచితమైన వ్యక్తులు కావాల్సిన అవసరం లేదు. మామూలుగా మనకి తాత్కాలికంగా పరిచయమైన వ్యక్తుల్లో కూడా కొన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు కనిపిస్తాయి. నాకు కనిపించినవి కూడా. వాళ్ళలో కొంతమంది గురించి చెప్తాను. ఇవి కూడా మీకు ఆసక్తిదాయకంగా ఉంటాయి. మనం ఎలా చూడొచ్చు మనుషుల్లో అనేదానికి కూడా మీరు ఉదాహరణలాగా తీసుకుంటే తీసుకోవచ్చు. ముందుగానండి, నేను మా ఊరు నుంచి విజయవాడ, గుంటూరు వెళ్ళడానికి, మాదొక పల్లెటూరు, అక్కడి నుంచి ఒక కారు మాట్లాడుకున్నా. ఆ కారు డ్రైవరు నాకు ఎంత ఇన్స్పిరేషనల్ గా అనిపించాడంటే, ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, నేను చూసిన చిట్ట చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ అండి. ఆ సినిమాని 18 సార్లు 20 సార్లు చూశాను. ఇంకా ఎన్టీఆర్ గారు లేనటువంటి సినిమాలు చూడకూడదు అనుకున్నాను. అప్పటి నుంచి నేను సినిమాలు చూడలేదు అన్నారు. అది ఆయన సైద్ధాంతికంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన దాదాపుగా గత 20 సంవత్సరాలుగా అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేదట. ఎప్పుడైనా ఎన్టీ రామారావు గారి సీడీలు తెచ్చుకుని చూస్తూ ఉంటారట. అది కూడా చాలా చాలా రేర్ గా అన్నమాట. అలాగే మీ పిల్లలు ఏం చేస్తుంటారండి అని అడిగాను. ఓ పాప 10వ తరగతి, ఓ పాప 9వ తరగతి చదువుతుంది అన్నారు. మరి వాళ్ళకి సినిమాలు చూడాలని ఉండదు అన్నాను. లేదండి, వాళ్ళు కూడా సినిమాలు చూడరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను సినిమాలు అలవాటు చేయలేదు. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి సినిమా చూద్దామంటే వాడు కూడా ఎందుకు డాడీ మేము చదువుకుంటాంలే అంటారు అని చెప్పారు. మరి ఇలాగా మీకు డ్రైవింగ్ ఒక దాని మీద మీరు 2 పిల్లలను చదివించుకోగలుగుతున్నారా అని అడిగాను. ఎందుకు లేదండి, నాకు వచ్చిన డబ్బులన్నీ నాకు కుటుంబం జరుపుకోవడానికి, పిల్లలకి ఫీజులు కట్టడానికి సరిపోతుంది. మాకు ఇలా సినిమాలకు వెళ్ళడం, టీవీలు చూడడం, ఇలాంటి అలవాట్లు, లేకపోతే బయటకు వెళ్ళి తిరగడం ఇట్లాంటివి లేవండి. అందుకని నాకు వచ్చే జీతం నా జీవితానికి సరిపోతుంది, నా పిల్లలకి చదువు చెప్పించుకోవడానికి సరిపోతుంది అని చెప్పారు. ఆ పిల్లలు చక్కగా చదువుకుంటే చాలు నాకు, వాళ్ళు నన్ను తర్వాత మమ్మల్ని పోషించడానికి దానికి చూసుకుంటూ ఉంటారు అని. ఈ మొత్తంలో నాకేం కనిపించిందంటే, ఆయన ఆలోచనల్లోనూ ఆయన చేతల్లోనూ చాలా స్పష్టత, ఏమాత్రం సంక్లిష్టత లేని పనులు, చాలా సరళంగా సూటిగా జీవితాన్ని నడుపుకోవడం, కీప్ ఇట్ సింపుల్ అండ్ క్లియర్, అది నాకు అనిపించింది ఆయన మాటలను. దాదాపుగా విజయవాడ, గుంటూరు వెళ్ళినంతసేపు ఆయనతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలుసుకున్నాను. ఆయన ఒక వ్యక్తి అండి, నాకు స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు కనిపించినటువంటి వ్యక్తి. ఇంకొక ఆయన అవనిగడ్డ దగ్గర కోడూరు అని ఒక ఊరు ఉందండి. ఆ ఊరు వెళ్తుంటే అక్కడ ఏదో సముద్రం చూడడానికి వెళ్ళాము. వెళ్ళి మాకు ఆ సముద్రం చూపించడానికి వచ్చినటువంటి వ్యక్తి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రముఖుడు అంటే అక్కడ బాగా తెలిసినటువంటి మనిషి. ఆయన పేరు రామచంద్రరావు ఏదో ఉందండి. ఆయన అక్కడ సివిల్ కాంట్రాక్ట్స్ కూడా చేస్తూ ఉన్నారట ఆ రోడ్లన్నీ.
వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన టీ తాగుతారు రండి అంటే ఆయన ఒక విషయం చెప్పారండి. గత 30 సంవత్సరాలుగా నేను ఒక పని చేస్తున్నానండి. ప్రతిరోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి భోజనం చేసేలాగా, మధ్యాహ్నం భోజనం చేసేలాగా ఒక మంచి పని చేయాలి. ఎవరికైనా సహాయం చేయాలి. సహాయం చేస్తే తప్ప ఆ రోజు భోజనం చెయ్యను. ఆ సహాయం అనేది డబ్బులు ఇవ్వడం కావచ్చు, మాట సహాయం కావచ్చు, వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదన్నా వెళ్ళి వాళ్ళ పనుల్లో పాలు పంచుకోవడం కావచ్చు, ఏదైనా కానీ ఒక మనిషికి సహాయం చేస్తే తప్ప ఆ రోజు భోజనం చేయను. ఈ విధి గత 30 సంవత్సరాలుగా చేస్తున్నానండి అని చెప్పారు. చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో పెద్దగా చదువుకోని వ్యక్తి ఇలా ప్రతిరోజు కనీసం ఒకరికైనా సహాయం చేయాలి అనుకోవడం, దాన్ని అమలుపరచడం 30 సంవత్సరాలుగా. ఇట్ ఈజ్ అమేజింగ్. నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది ఆ విషయం కూడా. పరోపకారం అనడానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలండి? అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళ జీవితాలన్నీ ఇలాగే ఉన్నాయా, లోపల సంక్లిష్టతలు ఏమంటే ఉంటే ఉండొచ్చండి. కానీ మనం చూసే కోణంలో, స్ఫూర్తిదాయకమైన కోణంలో ఇవి చాలా తెలుసుకోదగ్గ విషయాలు అనిపించినాయి. అలాగే విజయవాడలో మా మిత్రుడు ఒక అతన్ని కలిశాను చాలా సంవత్సరాల తర్వాత, దాదాపుగా 35 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కలవడం. బాగా ధనవంతుడే, ఉన్నతనే. అతనికి విజయవాడ నడిబొడ్డులో పెద్ద భవనం కూడా ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు ఆయన 3వ అంతస్తులో ఉంటాడు. అక్కడ తీసుకెళ్లాడు, కాసేపు కూర్చున్నాం, కబుర్లని చెప్పుకున్నాం. వాళ్ళ కుటుంబ విషయాలని చెబుతూ వాళ్ళ నాన్నగారు క్రిందటి సంవత్సరమే 90 సంవత్సరాల వయసులో మరణించారని, ఆయన సివిల్ కాంట్రాక్టర్ గా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ విషయం చెప్పారు. అలాగే వాళ్ళకి 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి కాంట్రాక్టులు చేసుకుంటూ ఉంటాడు. రెండో అబ్బాయి 4 సంవత్సరాల క్రిందట ఇంజనీరింగ్ చదువుతూ మరణించాడట. ఆ విషయం కూడా చెప్పి చాలా బాధపడ్డారు. ఇదంతా అండి. అంతా అయిపోయి మనం మాట్లాడుకుని వచ్చేసేటప్పుడు మిగతా ఇల్లు చూపిస్తానురా అని ఆయన తర్వాత కింద ఫ్లోర్కి, 2వ ఫ్లోర్కి తీసుకొచ్చారు. ఆ ఫ్లోర్ అంతా కూడా తాళం వేసి ఉంది. ఆ తాళాన్ని తీసి చూపించారు. ఇక్కడ మా నాన్నగారు ఉండేవాళ్ళు, ఇదిగో ఈ గదిలో పడుకునేవాళ్ళు, ఈ గదిలో పూజ చేసుకునేవాళ్ళు, ఇక్కడ తిరిగేవాళ్ళు. ఆయన చనిపోయాక ఈ పోర్షన్ ఇలాగే తాళం వేసి ఉంచాను నేను, ఆయన గుర్తుగా అలాగే ఉంచుదాం అనుకుంటున్నాను అని. అది అయిపోయాక మళ్ళా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకో 2 గదులు ఉన్నాయి. ఆ 2 గదులు కూడా తాళం వేసి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఆయన ఓపెన్ చేసి చూపించాడు. 4 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి వాళ్ళ అబ్బాయి గుర్తుగా ఆ 2 గదుల్ని అలాగే ఉంచారు. ఆయన చెప్పారు, ఇదిగో ఈ గదిలో ఉండేవాడు, ఇక్కడ చదువుకునేవాడు, ఇక్కడ ఇదిగో అతని కంప్యూటర్ ఇది, ఈ మంచం మీద పడుకునేవాడు అని. నాకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, విజయవాడ నడిబొడ్డున అది వ్యాపారాత్మకంగా ఆలోచిస్తే ఒక్కొక్క పోర్షన్కి కనీసం 4-5 వేలు తేలిగ్గా అద్దె వస్తుందండి. ఆయన అసలు అలాంటి ఆలోచనలకు పోకుండా తాను అమితంగా ప్రేమించేటటువంటి ప్రియమైన వ్యక్తుల వాటికి గుర్తుగా వాటిని అలాగే ఉంచడం, వాటిని తరచూ చూసుకోవడం, ఏమాత్రం అవి చెదరకుండా ఆ జ్ఞాపకాలని అలా మిగుల్చుకోవడం, వీటిల్లో నాకు అనిపించింది ఏంటంటే ఆయన మనసులో ఉన్నటువంటి షరతులు లేని ప్రేమ, అలాగే మనుషులు దూరమైనా కానీ మనసులో చెరగకుండా ఆ మమకారాన్ని నిలబెట్టుకోవడం, ఇది కనిపించింది నాకు అతను చేసేటటువంటి పనుల్లోనూ. చాలా మనసు ఒకసారి తడైంది అతన్ని చూసి బయటకు వచ్చేటప్పుడు. ఆయన కనిపించినటువంటి ఇంకొక వ్యక్తి అండి. అలాగే హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఎవరో అసలు ఎప్పుడు తెలియని వాళ్ళు, కొత్తగా పరిచయం వాళ్ళ ఇంటికి రమ్మంటే వెళ్ళాను. వాళ్ళు రిటైర్ అయ్యి వచ్చారు, నార్త్లో పనిచేసేవాళ్ళట. ఆయన వయసు దాదాపుగా 72 సంవత్సరాలు అలా ఉంటుంది. చాలా సరదాగా మాట్లాడుతున్నారు. ఇంటికి ఫోన్ చేసినప్పుడు కూడా ఎలా రావాలో ఏమిటో డైరెక్షన్స్ చెప్పారు. ఒక్కసారి మాట్లాడేసరికే చాలా సరదాగా అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో అడిగాను, ఏమండి రిటైర్ అయ్యారు కదా, ఏం చేస్తూ ఉంటారు అని. ఆయన చెప్పారు, రోజు నలుగురిని నవ్వించడం నేను ఒక ధ్యేయంగా పెట్టుకున్నానండి. ప్రతిరోజు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో కిందకి వెళ్తాను, ఎవరో ఒకరితో సరదాగా మాట్లాడతాను, వాళ్ళ మొహంలో నవ్వు చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలా కనీసం నలుగురిని నవ్వించాలి అనేది ఒక నియమంగా పెట్టుకున్నాను. ఒకవేళ ఎవరు నాతో మాట్లాడడానికి దొరకకపోతే కొత్త వాళ్ళనైనా పిలిచి వాళ్ళకి ఒక జోక్ చెప్పి పంపిస్తూ ఉంటాను. అలాగా నేను రిటైర్మెంట్ జీవితంలో రోజు ఇది ఒక కార్యక్రమంగా నడుస్తోంది. అట్లాగే కూరగాయల వాళ్ళు కానీ పళ్ళు అమ్మే వాళ్ళు కానీ వస్తే కనుక బేరం ఆడతాను, వాళ్ళతోటి గీసి బేరం ఆడతాను. చిట్ట చివరికి ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అడిగిన రేటే ఇస్తాను. వాళ్ళు అంటారు, అదేమిటి అయ్య గారు మీరు బేరం ఆడారు కదా, మరి అదే రేట్ ఇస్తారేమిటి అని అంటారు. కానీ నేను మాత్రం వాళ్ళకి చెప్పాను, నీ మొహంలో నవ్వు చూడాలి, నీ మొహంలో ఆనందం చూడాలి, అందుకని ఇలా చేశానని చేస్తుంటాను అని చెప్పారు. అది కొంచెం విచిత్రంగా అనిపించినా కానీ చాలా ఆసక్తిదాయకంగా అనిపించిందండి. అంటే జీవితాన్ని అందంగా మలుచుకోవడం,
అలాగే ఆ అందాన్ని 10 మందికి పంచిపెట్టడం ఎలాగా అనేది ఈ రకరకాల మనుషులు రకరకాల కోణాల్లో చూస్తారు అనేది ఆయన చూస్తే తెలిసింది. అట్లాగే ఇంకొక వ్యక్తి అండి, ఈయన చాలా రోజుల నుంచి తెలుసు నాకు, కాకపోతే అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు కలుస్తూ ఉంటాను. దాదాపు 20 సంవత్సరాల క్రిందట ఆయన్ని చూసినప్పుడు అసలు ప్రపంచంలో ఆయనకు అంత సంతోషం ఉన్న వ్యక్తి ఇంకొకళ్ళు ఉండరు అనిపించేలాగా ఉండేవాళ్ళు. చాలా హుషారుగా ఉండేవాళ్ళు. ఎక్కడ కనపడినా కానీ స్కూటర్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఎప్పుడైనా కనిపిస్తే ఆపి కాఫీ హోటల్లోకి తీసుకెళ్లి కాఫీ ఇప్పించి కానీ వదిలేవాళ్ళు కాదు. నేను ఎవరో మిత్రుల దగ్గర కూడా అబ్బా ఎంత సంతోషంగా ఉంటారండి ఆయన, ప్రపంచంలో ఇంత ఆనందం అంతా కూడా ఆయన మొహంలోనే ఉంటుంది అని. ఆ తర్వాత కొన్ని రోజులు అయ్యాక ఏదో వ్యవహారంలో వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. ఇదంతా 20 సంవత్సరాల క్రితట 25 సంవత్సరాల కింద జరిగినటువంటి సంఘటనలు అండి. వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నన్ను తీసుకెళ్లాడు ఒక మిత్రుడు. వెళితే ఈయన ఎవరైతే ఎప్పుడూ సంతోషంగా ఉంటాడో ఆయన ఇంకా లోపల ఉన్నారు, రాలేదు. ఈలోగా ఒక కుర్రాడు బయటకు వచ్చాడు వాళ్ళ ఇంట్లో నుంచి. వచ్చి అంకుల్ మీరు వచ్చారా అని నన్ను తీసుకెళ్లినటువంటి మిత్రుడిని పలకరించాడు. ఆ కుర్రాడి వయసు అప్పుడు 6-7 సంవత్సరాలు ఉంటుందండి. మామూలుగానే ఉంటుంది, కానీ ఒక్కసారి నేను ఆ కుర్రాడిని చూస్తుంటే అతనికి కళ్ళు లేవండి. అంటే అసలు కళ్ళ స్థానంలో అసలు ఏమీ లేదు, ఆకారం లేదు, ఆ కళ్ళ స్థానంలో ఏమీ లేదు. చాలా ఆశ్చర్యపోయాను. నన్ను తీసుకెళ్లి మిత్రుడిని అడిగాను, ఏమిటండి అంటే ఆయన చెప్పారు. అసలు విషయం ఏమిటంటే ఆ ఎంతో సంతోషంగా ఎప్పుడూ కనిపించేటటువంటి వ్యక్తి ఆయన భార్య క్యాన్సర్తో చనిపోయారు. వాళ్ళది ప్రేమ వివాహం, వాళ్ళకి 3 పిల్లలు పుట్టాక ఆవిడ క్యాన్సర్తో చనిపోతే ఆయన మళ్ళా ఇంకొక వివాహం చేసుకుంటే ఆ వివాహానికి పుట్టినటువంటి సంతానం ఈ కుర్రాడు మరికొంతమంది. అంత విషాదాన్ని ఆయన గుండెల్లో పెట్టుకుని అంత నవ్వుతూ ఉండడం అనేది చాలా అసాధ్యమైనటువంటి విషయం. మొన్న వెళ్ళినప్పుడు కలిసినప్పుడు కూడా అదే సంతోషం, అదే ఆనందం, అంత హుషారుగాను ఉన్నారు. సో తెలిసేది ఏంటంటేనండి, చాలా బాధలు ఉంటాయి కానీ వాటిని విపరీతంగా మనసులోకి తీసుకుని కృంగిపోవడం, అది జీవితానికి సరెండర్ అయిపోవడం ఒకటి, జీవితాన్ని ఎదురించి వాటన్నిటిని ఎదుర్కొని జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టుకోవడం ఇంకొకటి. ఇవండి ఇన్ని స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులు కనిపించారు. ఒకసారి మీకు ఏమనిపించిందంటే, ఎప్పుడూ కూడా నేను పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నాను కానీ ఇలాగా సాధారణమైనటువంటి మనుషుల్లో కూడా ఇంత స్ఫూర్తినిచ్చేటటువంటి మనుషులు ఉన్నారనే విషయాన్ని మీతో పంచుకుందాం అనుకున్నాను. కౌముది సంచిక కార్యక్రమంలో తరువాతి అంశం గొల్లపూడి మారుతీరావు గారి కాలం. గొల్లపూడి మారుతీరావు గారు 1963లో డాక్టర్ చక్రవర్తి సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసిన విషయం శ్రోతలందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి అక్కినేని నాగేశ్వరరావు గారితోటి చాలా దశాబ్దాల అనుబంధం, చాలా సన్నిహితమైనటువంటి మిత్రులు, తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు, ఎన్నో సినిమాల్లో కలిసి పనిచేశారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పినటువంటి విషయాలు ఆయన పరంలోనే విందాం. స్థితప్రజ్ఞుడు, 51 సంవత్సరాలుగా అక్కినేనిని అతి సమీపంగా చూస్తున్నవాడిగా, 65 సంవత్సరాలుగా ఆయన చిత్రాలను అభిమానిస్తున్నవాడిగా అక్కినేనిలో అతి విచిత్రమైన విపర్యాయాలు కనిపిస్తాయి నాకు. ఆయన దేవుణ్ణి నమ్మరు. ఆయన ఇంట్లో గోడలకి దేవుడు పటాలను చూసిన గుర్తులేదు. కానీ దేవుడి పాత్రల్ని, భక్తుల పాత్రల్ని ఆయన నటించిన తన్మయత్వం, తాదాత్మ్యం అపూర్వం. కాళిదాసు, తుకారాం, నారదుడు, విపన్నారాయణ, భక్త జయదేవ ఇలా ఎన్నైనా ఉదాహరణలు మనసులో కదులుతాయి. ఆయనకు బొత్తిగా నచ్చనిది సానుభూతి, ఎక్కువగా ఆశించనిది పొగడ్త, అమితంగా ప్రదర్శించనిది ఆర్ద్రత. వీటన్నిటికీ లొంగే ఎన్నో సందర్భాలు, సంఘటనలు ఆయన జీవితంలో ఉన్నాయి. మనిషిలో వ్యగ్రతకి, వ్యధకి అతి సహజమైన ఆటవిడుపు కన్నీరు. నిజ జీవితంలో అక్కినేని కన్నీరు కార్చిన గుర్తులేదు. వెండితెర మీద కన్నీరు కార్చిన అక్కినేని సినిమా నాకు గుర్తులేదు. ఏ మిస్సమ్మ, ఈ చక్రపాణి వంటి చిత్రాల్లో మినహాయిస్తే. అయితే ఒక్క సందర్భాన్ని ఆయన పదే సభల్లో చెప్పిన గుర్తుంది. ఆయన పెద్దబ్బాయి వెంకట్కి చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్ వెంకయ్య గారు కుర్రాడిని బతికించి వెనక్కి వెళుతూ కారు యాక్సిడెంట్ లో మరణించారు. అప్పుడు ఆయన బోరుమన్నారు. తర్వాత ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు, అది వేరే కథ. ఆర్ద్రతని, గుండె చప్పుడని అంత నిర్దుష్టంగా, అంత మనస్ఫూర్తిగా ఒప్పించిన నటుడు మరొకరు కనిపించరు. మెలోడ్రామా తెర మీద ఆయనకి ఆయువు పట్టు, నిజ జీవితంలో అది ఆవలిగట్టు. మరొక గొప్ప లక్షణం ఈ 51 సంవత్సరాల్లోనూ నేను గమనించింది మరొకటి ఉంది. 10 మంది ఎదిరించడానికి, లోనవ్వడానికి వణికిపోయే గడ్డు సందర్భాలను అధిగమించే సాహసాన్ని, గర్వంగా, గొప్పగా, ధైర్యంగా పూనుకునే అసాధారణమైన వ్యక్తి, శక్తి,
ఉద్ధతి గల వ్యక్తి అక్కినేని. నాలాంటి వారిని ఆశ్చర్యపరిచే విషయం, అర్ధరాత్రి తనను లేవదీసుకు బొమ్మని గదికి వచ్చిన అమ్మాయిని వెనక్కి పంపి తీరా వేళ మించిపోయి గుండె పగిలి మందుకు బానిసైన దేవదాసు ఈయనేనా అనిపిస్తుంది. అది ఆయన నటించిన పాత్రైనా. ఆ స్వభావం ఆయనది కాదు, పాత్రది. ఆ పాత్రని భారతదేశంలో అనితర సాధ్యంగా ఒప్పించిన వ్యక్తి అక్కినేని. అంటే ఆయన వ్యక్తిగత స్వభావం నుంచి అధఃపాతాళానికి, స్వయం నాశనానికి కృంగిపోయే రేంజ్ని 60 ఏళ్ల కిందటే ఒడిచిపట్టుకున్న మహానటుడు. విషయానికి దూరం వచ్చాను. 70వ దశకంలో ఆయనకి బైపాస్ జరిగినప్పుడు అది ఎంత క్లిష్టమైందో విచిత్రమైందో అక్కినేని మా అందరికీ గంటల కొద్దీ చెప్పడం గుర్తుంది. మొన్న క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయనే పత్రికల వారిని పిలిచి క్యాన్సర్ కణాలు వయస్సు ముదురుతున్న కొద్దీ ఎలా బలహీనపడతాయో వివరించి చెప్పారు. దాదాపు 30 సంవత్సరాలు అన్నపూర్ణమ్మ గారి కీళ్ల నొప్పులతో బాధపడినా ఎప్పుడు అడిగినా ఆయన నొసలము కాస్త ముడతపడేదే కానీ ఒక్కనాడు నిస్పృహ పెదాలు దాటేది కాదు. నా షష్ఠపూర్తికి అంటే అప్పటికి ఆయనకి ఇప్పటి నా వయస్సు. విశాఖపట్నం కళాభారతిలో వేదిక మెట్లు దిగడానికి 2 సార్లు చేయి అందించబోయాను. 2 సార్లు నా చేయి విదిలించుకున్నారు. 3ఓసారి అందించబోతే ముందు మీరు దిగండి అన్నారు. నేను ఇప్పుడు నిస్సంకోచంగా చేయి కోసం చుట్టూ ఎదురు చూస్తున్నాను. జీవితంలో కష్టాన్ని, నష్టాన్ని, కన్నీళ్లని, నిస్పృహని తన చుట్టూ 75 సంవత్సరాలు ముసురుకున్న కోట్లాది ప్రజానీకానికి ప్రయత్నపూర్వకంగా కాక స్వభావరీత్యా దూరంగా ఉంచిన స్థితప్రజ్ఞుడు. తన వ్యక్తిగతమైన కష్టాల మీద, నష్టాల మీద నిరంకుశంగా తెరదించడం, నిర్దుష్టంగా ముసుగు వేయడం ఓ నటుడికి సాధ్యమయ్యే పని కాదు. ప్రయత్నించకపోయినా అతని కళ్లు వర్షించగలవు, పెదాలు వణకగలవు, గొంతు గాద్గదికం కాగలదు. కానీ వేటికి లొంగని ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ పిటీకి లొంగని నాన్ ఛాలెన్స్ అక్కినేని సొత్తు. నేనెప్పుడూ నా మీద ఆయనకి అభిమానం ఉన్నా, ఆయన పట్ల నాకెంతో గౌరవం ఉన్నా ఆయన పూసుకు తిరగలేదు. కానీ క్యాన్సర్ అని తెలిసాక ఒక్కసారైనా వెళ్లి ఆయన పలకరించాలని మనసు పీకింది. కానీ ఈ దశలో ఆయన ఎవరిని చూడడానికి ఇష్టపడటం లేదేమో, అలా చూడడం వారి సన్నిహితులకు ఇష్టం లేదేమో, అలాంటి సానుభూతి నచ్చని వ్యక్తి ఆ క్షణంలో కుంచుకుపోతారేమో, సాహసం చేయలేకపోయాను. కానీ ఒక్కటి మాత్రం మనసులో కదిలేది, తన దుఃఖానికి, తన వేదనకి గర్వంగా తెరదించిన ఈ మహానటుడు చివరి రోజుల్లో భరించరాని వేదనకి, చూడలేని దైన్యానికి లొంగిపోతారేమో అని బాధ కలిగేది. క్యాన్సరు ఎలాంటి వజ్ర కవచాన్నైనా ఛేదించే భయంకరమైన వ్యాధి. కానీ విచిత్రం, క్యాన్సర్కి ఆయన లొంగలేదు. 44 సంవత్సరాల కిందటి నుంచే అలసిపోయిన ఆయన గుండె ఆయన కలిసి వచ్చింది. క్యాన్సర్ నుంచి, దాని దుర్మార్గం నుంచి ఆయన గాంభీర్యాన్ని, హుందాతనాన్ని రక్షించింది. క్యాన్సర్ ని మోసం చేసింది. అక్కినేని అనే ఓ గొప్ప ఆబ్జెక్టివ్ పర్సనాలిటీకి అద్భుతమైన ముగింపు రాసింది. రాత్రి పిల్లలందరితో నవ్వుతూ భోజనం చేసి అర్ధరాత్రి క్యాన్సర్ ని నిద్రపుచ్చి అలవోకగా నిశ్శబ్దంగా సెలవు తీసుకున్నారు అక్కినేని. ఆయన నిర్దుష్టమైన హుందా జీవితానికి ఆ ముగింపు ఓ గొప్ప హంసగీతి. ఆయన స్థితప్రజ్ఞుడు. మృత్యువుని తన షరతుల మీదనే, తన పరిధుల్లోనే ఆహ్వానించిన యోధుడైన, జీవితం అంతా నటననే ఆరాధించిన మహానటుడు భరించరాని వ్యతని, వ్యగ్రతని దాటే దగ్గర తోవలో అంతే హుందాగా, అంతే గర్వంగా నిష్క్రమించారు. ఈ దశలో ఒక్కసారైనా ఆయన నమ్మని, ఆయన టిప్పణిలో లేని ఒక్క మాటను వాడాలనిపిస్తోంది. ఆయన యోగి. ఇలాంటి మృత్యువు యోగులకు మాత్రమే దక్కే ముగింపు. ఈ మాటను సమర్థించడానికి సాక్ష్యం నా దగ్గర ఉంది. ఇక్కడ చాలా మంది గుర్తించిన విషయం, ఇదే రోజున అంటే పుష్యబహుళ పంచమి నాడు 157 సంవత్సరాల కిందట ఒక నాదయోగి త్యాగరాజస్వామి కన్నుమూసిన దినం ఇది. 2 రంగాల్లో ఇద్దరు యోగుల నిష్క్రమణకి ఆ రోజు సంకేతం. కౌముది సంచిక కార్యక్రమం 8వ వారం కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామండి.